ఈ ప్రశ్న రావణ్ అనేవాడు హిందూ సాంప్రదాయాలపైన, హిందూ మతం పైన నోటికొచ్చినట్లు వాగుతున్న ఒక వీడియోను చూడడం జరిగింది. అందులో రాముడి పైన, సీత పైన చాలా అవహేళనకరంగా మాట్లాడడం జరిగింది. ఆ చిన్న బిట్‌లోనే హిందూ సంప్రదాయాన్ని, సనాతన ధర్మం పైన తన ఆక్రోశాన్ని, అక్కసును పూర్తిగా వెళ్ళగక్కడం జరిగింది. చాలా బూతులతో కూడిన వీడియో అది. సో, ఎవరైనా కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో కామెంట్స్ చేయొచ్చు గానీ, వ్యక్తిగత దూషణలు, బూతులతో కూడిన మాటలు మాట్లాడడం అయితే చాలా తప్పు. ఈరోజు రావణ్ పైన ఏవైతే కేసులు పడినాయో అది తనకు తాను చేసుకున్నదే. ఇదే విధంగా సీమరాజు అనేవాడు, కిరా కార్పి, అంతేకాకుండా కిరణ్ అనేవాడు కూడా ఇదే విధంగానే నోటికి ఏది పడితే అది మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళపైన కూడా ఇదే విధంగా కేసులు కూడా బనాయించాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా ఉన్నట్లు ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది.